ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ 2025 ఐపీఎల్ కోసం సిఎస్కే టీం మొత్తం 5 ప్లేయర్స్ గైక్వాడ్, జడేజా, పతిరానా, దూబే క్యాప్డ్ ప్లేయర్స్గా అండ్ ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంది. ఈ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి సిఎస్కే 65 కోట్లు ఖర్చు పెట్టగా మెగా ఆక్షన్కి 55 కోట్ల పర్స్ అమౌంట్తో వెళ్ళనుంది. సిఎస్కే మెగా ఆక్షన్లో ఇంకా 1 ఆర్టీఎం అది క్యాప్డ్ ప్లేయర్కి కానీ లేదా అన్క్యాప్డ్ ప్లేయర్కి కానీ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సిఎస్కే ఐపీఎల్లో ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆక్షన్లో స్మార్ట్ బైస్ చేయడమే. ఒక ప్లేయర్కి మరీ ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టకుండా ఏ స్లాట్కి ఏ ప్లేయర్ సూట్ అవుతాడో కరెక్ట్ అనాలిసిస్ చేసి ఆ ప్లేయర్స్నే బై చేస్తారు. అలాగే ఒక ప్లేయర్ ఫామ్లో లేకున్నా వన్స్ సిఎస్కే టీంలో పడ్డాడంటే షైన్ అవుతాడు. మేబీ ప్లేయర్స్ని ఎలా యూజ్ చేయాలో సిఎస్కేకి తెలిసినంతగా మరే టీంకు తెలియదు. ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ కోసం సిఎస్కే మెగా ఆక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా సిఎస్కే రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్తో ప్లేయింగ్ 11 బిల్డ్ చేస్తే ఏ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సిఎస్కే ఓపెనర్గా స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 1 పొజిషన్లో వస్తుండగా నెంబర్ 2 పొజిషన్లో గైక్వాడ్కి తోడుగా మరో ఓపెనర్ స్లాట్ ఖాళీగా ఉంది. అలాగే నెంబర్ 3 స్లాట్ కూడా ఖాళీగా ఉండగా నెంబర్ 4లో ఆల్రౌండర్ శివం దూబే వస్తాడు. నెంబర్ 5 స్లాట్ ఖాళీగా ఉండగా నెంబర్ 6లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10 స్లాట్స్ ఖాళీగా ఉండగా నెంబర్ 11లో శ్రీలంక పేసర్ మతీషా పతిరానా వస్తాడు. సిఎస్కే అయితే మెగా ఆక్షన్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కి తోడుగా ఒక ఎస్టాబ్లిష్డ్ ఓపెనర్ కోసం అయితే చూస్తుంది. సిఎస్కే ఎల్లప్పుడూ సాలిడ్, స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఓపెనర్స్ని క్రియేట్ చేసుకుంటారు. గత కొన్నేళ్లుగా సిఎస్కేకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్లో ఇది ఒకటి. ఇప్పుడు గైక్వాడ్కి తోడుగా మెగా ఆక్షన్లో సిఎస్కేకి ఉన్న కొన్ని బెస్ట్ ఓపెనర్ ఆప్షన్స్ చూద్దాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఫార్ములాని సిఎస్కే ఎప్పుడు నమ్ముతారు. సో గత 3 ఏళ్లుగా సిఎస్కేకి ఓపెనర్గా ఆడుతున్న కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేని ఆర్టీఎన్ ద్వారా బైబ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సిఎస్కేకి ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్లీ డెవాన్ కాన్వే. ఒకవేళ ఆక్షన్లో కాన్వే దొరకకపోతే రాచిన్ రవీంద్రకి ఆర్టీఎం వాడే అవకాశం ఉంది. రవీంద్ర రీసెంట్ టైమ్స్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఓపెనింగ్ నుండి నెంబర్ 5 పొజిషన్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి చెపాక్ లాంటి స్పిన్ పిచ్ పైన సిఎస్కేకి వాల్యుబుల్ అసెట్ అవుతాడు. అలాగే సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్తో పాటు ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, వార్నర్ మామా మరియు గతంలో సిఎస్కేకి ఆడిన ఫ్యాఫ్ డు ప్లెసిస్ని లాస్ట్ ప్రిఫరెన్స్గా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 3 పొజిషన్లో మోస్ట్లీ ఇండియన్ ప్లేయర్నే ఆడిస్తారు. గతంలో ధోనీతో కలిసి రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ టీంలో ఆడిన రాహుల్ త్రిపాఠిని లేదా గత 2 సీజన్స్గా సిఎస్కేకి ఆడుతున్న రహానేని బైబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. మీకొక డౌట్ రావచ్చు, పెద్ద ప్లేయర్స్ని ట్రై చేయరా అని. లైక్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని. ప్రజెంట్ సిఎస్కేకి కేవలం 55 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఈ 55 కోట్లలోనే సిఎస్కే ఇంకా 20 ప్లేయర్స్ వరకు కొనుక్కోవాలి. కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి పంత్ సిఎస్కే టీంకి వెళ్తున్నాడని. కానీ పంత్ అయితే అంత ఈజీగా దొరికే అవకాశం కనిపించట్లేదు. మోస్ట్లీ పంత్ ఆక్షన్లో 20 నుండి 25 కోట్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పోనీ రిస్క్ చేసి పంత్ ఒక్కడికే ఇంత అమౌంట్ పెట్టిన స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ బిల్డ్ చేసుకునే అవకాశం సిఎస్కేకి ఉండదు. డెఫినెట్లీ సిఎస్కే అయితే మెగా ఆక్షన్లో పంత్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. కానీ అక్కడ సిఎస్కే కంటే పర్స్ అమౌంట్ ఎక్కువగా ఉన్న పంజాబ్, బెంగళూరు లాంటి టీమ్స్కే పంతును పొందే అడ్వాంటేజ్ ఉంది. అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా భారీ బడ్జెట్లో వెళ్ళే ప్లేయర్సే కాబట్టి సిఎస్కేకి దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మోస్ట్లీ నెంబర్ 3లో ఇండియా యంగ్ ప్లేయర్స్ దేవదత్ పడికల్, నితీష్ రాణా, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా నెంబర్ 4లో శివం దూబే వస్తాడు. నెంబర్ 5లో సిఎస్కే అయితే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వెళ్తుంది. మరి ఈ పొజిషన్ కోసం సిఎస్కే ట్రై చేసే కొన్ని బెస్ట్ ఆప్షన్స్. నెంబర్ 1 గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ ఆసీస్ ఆల్రౌండర్ కోసం సిఎస్కే గట్టిగా ట్రై చేస్తుంది. మ్యాక్సీ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్
అలాగే హ్యాండీ ఆఫ్ స్పిన్ చెన్నై టీంకి పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. మ్యాక్సీ ఆడే ఆస్ట్రేలియా టీం జెర్సీ ఎల్లో, సిఎస్కే జెర్సీ ఎల్లో ఇలా కూడా మ్యాచ్ అవుతుంది. సిఎస్కేకి ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారా లేదా అనేది అసలు మ్యాటరే కాదు. మ్యాక్సీ లాంటి ప్లేయర్ని సిఎస్కే బై చేసిందంటే ఇక చెన్నైని ఆపేవారే ఉండరు. నెంబర్ 2 గ్లెన్ ఫిలిప్స్. సిఎస్కేకి ఉన్న లో బడ్జెట్లో కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ని డెఫినెట్లీ టార్గెట్ చేస్తారు. ఇన్ని రోజులు ఎస్ఆర్హెచ్ టీం ఫిలిప్స్ని సరిగ్గా యూజ్ చేయలేదు, కానీ వన్స్ సిఎస్కే లాంటి టీంలో పడితే మాత్రం 100కి 200% ప్రాపర్ యూటిలైజ్ చేస్తారు. మ్యాక్స్వెల్ కొంచెం ఎక్కువ ప్రైజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిలిప్స్ అయితే 6 crores లోపు వచ్చేస్తాడు. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టోన్. మ్యాక్స్వెల్, ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ కోవకే చెందిన మరో ప్లేయర్ ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. ఈ బ్రిటిష్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో అగ్రెసివ్ బ్యాటింగ్తో పాటు మిడిల్ ఓవర్స్లో బౌలింగ్లో చెపాక్ లాంటి పిచ్ పైన ఎంతో ఎఫెక్టివ్ ఉంటాడు. ఈ ముగ్గురు కాకుండా ఫార్మర్ సిఎస్కే ప్లేయర్స్ డారెల్ మిచెల్, శామ్ కరన్, మొయిన్ అలీ మరియు టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్స్ని కూడా టార్గెట్ చేస్తారు. నెంబర్ 6 పొజిషన్లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని వస్తారు. ఇక నెంబర్ 8లో ఒక క్వాలిటీ స్పిన్నర్ కావాలి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ మళ్ళీ సిఎస్కేలో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అశ్విన్కి తోడుగా మరో లోకల్ బాయ్ రీసెంట్గా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో బౌలింగ్లో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ కోసం సిఎస్కే గట్టిగా ట్రై చేయనుంది. అలాగే శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణని కూడా బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. అలాగే అడిల్ రషీద్, యాడమ్ జాంపా, రాహుల్ చాహర్, వనిందు అసరంగా లాంటి స్పిన్నర్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇక పేస్ బౌలర్స్గా దీపక్ చాహర్ని డెఫినెట్లీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే లోకల్ బాయ్ టి నటరాజన్ వస్తే మతీషా పతిరానాకి తోడుగా డెత్ ఓవర్స్లో డెడ్లీ కాంబినేషన్ అవుతుంది. హర్షదీప్ సింగ్ రూపంలో మరో మంచి ఆప్షన్ ఉన్న 10 crore ప్లస్ వెళ్తాడు, కావున బైబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాగే ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్ అండ్ తుషార్ దేశ్పాండేని తక్కువ ధరలో పర్చేజ్ చేయొచ్చు. సిఎస్కే మెగా యాక్షన్లో పాటించే సింపుల్ పాండా ఒకటి. గతంలో తమ టీంకి అన్న ప్లేయర్స్ని తీసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దొరకలేని సిచ్యువేషన్లో కొత్త ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఇప్పుడు సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్తో ఒక ప్లేయింగ్ 11 క్రియేట్ చేస్తే నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2 డెవాన్ కాన్వే, నెంబర్ 3 అజింక్య రహానే, నెంబర్ 4 శివం దూబే, నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 ఆర్ అశ్విన్, నెంబర్ 9 దీపక్ చాహర్, నెంబర్ 10 టి నటరాజన్, నెంబర్ 11 మహేష్ తీక్షణ, ఇంపాక్ట్ ప్లేయర్ మతీషా పతిరానా. మీరు కూడా సిఎస్కే ఏ ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తారో వారితో ఒక ప్లేయింగ్ 11 బిల్డ్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.